లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో జన్మించిన మేటి ఆదర్శ మూర్తులుగా ఎమ్మెల్సీ నవీన్ కొనియాడారు. గాంధీజీ అహింసనే ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులను తరిమికొట్టిన సమర యోధుడని, అందుకే యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారని అంజయ్ యాదవ్ చెప్పారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి పౌరుడు నడుచుకోగలిగితే శాంతి, సంతోషాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మహా గొప్ప వ్యక్తులు, ఆదర్శమూర్తులు అయిన మహాత్మా గాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను భారతదేశంలో ప్రజలందరూ ఘనంగా నిర్వహించి వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎందుకంటే ఎన్నో భారతదేశ స్వాతంత్రం కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో ప్రాణత్యాగాలు చేసినా కానీ స్వాతంత్రం రానప్పుడు మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి ఊహించని విధంగా మన ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం సాధించారు. కనుక బ్రిటిష్ పరిపాలన సూర్యుడు అస్తమించని రాజులు అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనం నుంచి మన భారతదేశాన్ని విముక్తి చేసి స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నీతిగా, నిజాయితీగా, పరిపాలన ఆదర్శవంతంగా సమాజకు సేవ చేసాడు. ఎందుకంటే నిరాడంబరంగా ఉండి అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గర్వపడాలి. అదేవిధంగా దేశానికి ఏది అవసరం మూల కారణమైన ఎందుకు దేశం ఏ విధంగా బాగుపడుతుంది ఎవరు దేశానికి వచ్చిందంటే జై జవాన్ జై కిసాన్, దేశాన్ని కాపాడేవాడు జవాన్, దేశాన్ని బతికించేవాడు కిసాన్ రైతు. కాబట్టి అటువంటి నినాదం ఇచ్చిన వ్యక్తి. కాబట్టి అటువంటి మహాత్ములు ఉండటం చాలా మంచిది. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ తరంలో కూడా అటువంటి వ్యక్తులు, ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు ఉన్న వ్యక్తులు ఇప్పుడు పరిపాలన కానీ ఉంటే, అన్ని రంగాలు ఉంటే